సో ఫైనల్ గా మా ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి గైస్. ఇవాళ ముచ్చట ఏంటంటే నేనైతే చూసారు కదా, ఇవాళైతే మా లాస్ట్ ఎగ్జామ్ ఇంగ్లీష్ ఎగ్జామ్ అయితే ఉందని చెప్పి వాళ్ళైతే ఎగ్జామ్ కి అయితే వెళ్తున్నాం అందరం. ఎగ్జామ్ కి అయితే ప్రిపేర్ కాము కానీ ఇంటికైతే మాత్రం పక్కా ప్రిపేర్ అయి ఉంటాము. ఎగ్జామ్ హాల్ టికెట్ అయిన మర్చిపోతామేమో కానీ లగేజ్ మాత్రం మర్చిపోము. సర్లే కానీ ఎగ్జామ్ గురించి చెప్పంటారేమో, చేతిలో పెన్ను, జోబులో హాల్ టికెట్ లో మెల్లో ఐడి కార్డు ఉంది. ఇంకా డైరెక్ట్ గా ఎగ్జామ్ వాళ్ళకి వెళ్ళిపోదాం, తర్వాత మాట్లాడుకుందాం. మనం అలా అనుకుని కాన్ఫిడెంట్ గా కాలేజ్కి వస్తే వీళ్ళందరం చూసి మనసులో భయం స్టార్ట్ అయింది. కళ్ళేమో క్యాంటీన్ మీద పోతున్నాయి. ఏం చేయాలని ఆలోచిస్తుంటే అదే టైంకి మా కొండముచ్చి అయితే కనిపించింది. ఎగ్జామ్ వాళ్ళకి పెన్ లేకుండా వచ్చాడు అంట. పెన్ అయితే మర్చిపోయాడని చెప్పి స్టోర్ కి అయితే ఉరికెత్తున్నాడు. అలా స్టోర్ కి అయితే వచ్చేసాము. పెన్ను విలువ ఎగ్జామ్ ముందే తెలిసిద్దని ఇప్పుడే అర్థమైంది మా కొండముచ్చికి అయితే. ఇంకా అలా పెన్ అయితే తీసుకొని క్యాంపస్ లోకి అయితే వచ్చాము. క్యాంపస్ లోకి అయితే వచ్చి సిట్టింగ్ ప్లేసెస్ అయితే చూసుకొని ఇంకా ఎగ్జామ్ హాల్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఎగ్జామ్ హాల్ ముందు మాత్రం గోలగోలు చేస్తాం, లోపలికి వెళ్ళి సైలెంట్ అయిపోతాం. ఇంకా ఎగ్జామ్ అయితే ఫినిష్ చేసుకుని బయటకి అయితే వచ్చేసాం. ఎగ్జామ్ ఎలా రాసామని మాత్రం అడగండి, ఎందుకంటే రిజల్ట్ వచ్చాకైతే చూసుకున్నాం. ఎగ్జామ్ అయిపోయిందో లేదో ఇంటికి అయితే బయలుదేరాము. ఇంకా దారిలో అయితే మా మూన్ వాక్ స్టార్ దివాకర్ అయితే కనపడ్డాడు. వాకింగ్ స్టైల్ కి మొన్న అవార్డు కూడా వచ్చింది. అది మామ ఇవాళ ముచ్చటైతే ఇంకా అలా ఇంటికైతే బయలుదేరాము. ఎగ్జామ్ అయితే ఫినిష్ చేసుకుని సరే మామ నెక్స్ట్ లాగ్ తో అయితే మళ్ళీ కలుద్దాం. మీరు అంతలోకి ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్.